పూరా లోకల్. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై 31 తారీఖున ఏదైతే మోండా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది. ఆ హారం కొట్టడంలో మాట పెరిగి ఎస్కే జ్యువెలర్స్, మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది. దాని తర్వాత సాయికి సపోర్టుగా వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది. దీని తర్వాత సాయి దాదాని, అరుణ్ గారిని మా టకరబసి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. మీకు మరియు మరోసారి చెప్తున్నా, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే. మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు, అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో, వారితో పాటు ఇక్కడున్న పాట్ మార్కెట్ లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి, ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈ రోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. ఈ క్షమాపణ కోరడం దేనికి? ఏదైతే బయట మార్వాడి సమాజం వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు, దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. మార్వాడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు, మరియు పారస్ భాయ్ గారు, శ్యామో గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి శ్యామాన గాని వీళ్ళందరూ కానీ ఏ విధంగా అయితే డే 1 నుంచి మాతో పాటు ఉన్నారో, అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతోనూ ఉన్నారు. నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అండదండగా ఉంది. ఏ రోజు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలే, ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం, రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటాం అని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్. మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు, ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బదలాం చేయకూడని ఒక చిన్న ఉదాహరణకే ప్రెస్ మీట్ పెట్టడం. ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు. మనతో పాటు పోలీస్ స్టేషన్కి నైనా అని చెప్పి మాకు దండగా నిలబడ్డారు. వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మేము 4వ రోజే పెడుతుండే, కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది, ఇది చాలా బర్నింగ్ అవుతుంది, దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. దాని దిక్కించే సాయి గారు కానీ, సాయి దాదా గారు కానీ, అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.